హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి లడ్డు ఎలాగో తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. 1 స్పూను గీ వేసేసుకుందాము. కొంచెం కరిగాక హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులు వేసేద్దాం. వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగిపోయి వేరే ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మళ్ళీ కడాయిలో ఇంకొక స్పూను గీ వేసేసుకుందాం. ఇందులోకి ముందుగా మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి అంతా వేసేద్దాం. మిక్సీ అయినా పట్టుకోవచ్చు అన్నమాట. మొత్తం వేసేసి మంచిగా నెయ్యిలో కలిసిపోయేటట్లు తిప్పుకోవాలి. మంచిగా నెయ్యి అంతా కొబ్బరికి పట్టాలన్నమాట. మంచిగా కొంచెం కలర్ కానీ చేంజ్ అవ్వాలి. నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది లడ్డు. కొంచెం కలర్ చేంజ్ అయింది. మళ్ళీ మనం బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి బెల్లం కలిసేటట్టు మంచిగా. కొన్ని వాటర్ కానీ వేసుకోవాలన్నమాట, లేకుంటే అడుగు అంటుతుంది. కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బెల్లం అంతా కరిగి మంచిగా దగ్గరికి రావాలన్నమాట. మంచిగా దగ్గర పడిపోయింది చూసారా. కొంచెం వేయించు లైట్గా. మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తం.
అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసేసుకున్నాం. స్టవ్ బంద్ చేద్దాము. కొంచెం చల్లారాగా మనము లడ్డూలుగా చుట్టుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు కట్టుకోలేము, కొంచెం చల్లారినాక లడ్డూలుగా కట్టుకోవాలి. అంతే, టేస్టీ హెల్దీ పచ్చి కొబ్బరి లడ్డు రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.